ఇలాంటి వర్క్ మీరు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీరు కూడా చేసుకునే విధంగా చెప్తాను. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వర్క్ వచ్చేసరికి చాలా సింపుల్ వర్క్ అనమాట. కొంచెం గ్రాండ్గానే కనిపిస్తుంది. మోతీస్ కూడా యూజ్ చేసి నేను వర్క్ అయితే చేయడం జరిగిందండి. ఇదైతే ఉప్పాడ శారీస్ వాటికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఉప్పాడ బ్లౌజులు వాడుకుంటామని అంటారు కదా, అంటే వేరే బ్లౌజెస్ తీసుకోకుండా సేమ్ శారీలో వచ్చిన బ్లౌజులే వాడుకుంటారు కదండి, వాళ్ళకైతే ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. ఈ వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సింపుల్ వర్క్ అనమాట. మీకు బేసిక్ వర్క్స్ వస్తే చాలండి, మీరు వేసేసుకోవచ్చు. నిజంగా బేసిక్ వర్క్సే ఉంటాయి. నేను నా క్లాసెస్లో చెప్పిన వర్క్స్ మాత్రమే ఉంటాయి, ఎక్స్ట్రా ఏమీ ఉండవండి. నేను ఏవైతే చెప్పానో అవే ఉంటాయి. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను గొలుసుకుట ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నేను జరీ థ్రెడ్తో అయితే వేస్తున్నానండి. మీకు శారీలో కలర్స్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. యాక్చువల్గా కాపర్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ఇంకా జరీ అంటే గోల్డెన్ జరీ ఉంటుంది. ఈ 3 కలర్స్లో జరీ థ్రెడ్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి షాప్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఏ కలర్ కావాలంటే మీ శారీకి ఉన్న ఏ కలర్ కాంబినేషన్ ఉంటే ఆ కలర్ కాంబినేషన్ అనేది మీరు వేసుకోవచ్చండి. ఇక్కడ నాకు జరీ థ్రెడ్ ఉంది కాబట్టి నేను జరీ కలరే వేసుకుంటున్నాను అనమాట. ఐ మీన్ గోల్డెన్ జరీ ఉంది కాబట్టి నేను గోల్డెన్ జరీ మాత్రమే యూజ్ చేస్తున్నాను. అండ్ శారీ కలర్ కాంబినేషన్ ఇప్పుడు పింక్ అండ్ గ్రీన్, లేదంటే బ్లూ అండ్ పింక్, సంథింగ్ కలర్స్ ఉంటాయి కదండి కాంబినేషన్స్. అలా కాంబినేషన్స్కి వచ్చేసరికి నాకు ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చిందనమాట శారీకి. ఇంకా నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నానండి. సిల్క్ థ్రెడ్ యూజ్ చేసుకుంటూ నేను బ్లౌజ్ డిజైన్ అనేది వేసుకుంటున్నాను అనమాట. మీకు వేరే ఏ కాంబినేషన్స్ ఉంటే ఆ కాంబినేషన్స్ మీరు యూజ్ చేసుకుని వేసుకోవచ్చు. నాకు ఇదే ఉంది కాబట్టి నేను ఇదే కాంబినేషన్ అయితే యూజ్ చేసుకుంటున్నానండి. ఎందుకు అంటే గ్రీన్ అవసరం లేదు, ఎందుకంటే మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ప్యాటర్న్లో వచ్చేసరికి మనకి ఇలా సిల్క్ థ్రెడ్ అయితే ఏం యూజ్ చేయలేదండి, ఓన్లీ ఆకులకి మాత్రమే యూజ్ చేశారు. నేను మీకు పక్కన ఒక చిన్న పిక్ కూడా చూపిస్తున్నాను. అక్కడైతే వాళ్ళు ఏమీ ఎల్లో కలర్ ఏమి యూజ్ చేయలేదన్నమాట. నాకు తెలిసి వాళ్ళ బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కాంబినేషన్ అయి ఉంటుంది. ఎల్లో అండ్ పింక్ కలర్ సెల్ఫ్ ఇచ్చేసుకున్నారు. నేను ఇంకా సెల్ఫ్ ఇద్దామని అనుకున్నాను, కానీ ఇంకా సెల్ఫ్ కన్నా గ్రీన్ కలరే కాబట్టి లీవ్స్ అనేసరికి గ్రీన్ కలర్లోనే ఉంటాయి కాబట్టి ఈ లీవ్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లో వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇంక నేను మొత్తం అన్నీ కూడా గ్రీన్ కలర్లో వేసుకోవడం అయితే జరిగింది. మీకు ఫర్దర్ వర్క్లో కనిపిస్తుంది నేను ఏం వేసాను అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను షుగర్ బీడ్స్ అయితే వేసుకుంటున్నానండి. షుగర్ బీడ్స్ ఎందుకు అంటే గోల్డ్ పక్కన గ్రీన్ కి పక్కన మళ్ళీ గోల్డెన్ షుగర్ బీడ్స్ వస్తాయి కదా, అప్పుడు గ్రీన్ కలర్ మంచిగా కనిపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఇలా కనిపించకపోయినా సరే బ్లౌజ్ కి అయితే మాత్రం చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ షుగర్ బీడ్స్ అన్ని కూడా వేసేసుకున్నాక తర్వాత యాంటిక్ బీడ్స్ ఉంటాయి కదండి, యాంటిక్ బీడ్స్ కూడా ఒక బంచ్ తెచ్చేసుకున్నారంటే మీకు ఆ బంచ్ అనేది మంచిగా యూజ్ అవుతాయి అనమాట. అంటే 2-3 బ్లౌజులకి యూజ్ అవుతాయి. బంచ్ వచ్చేసరికి 45 or 50 అలా ఉంటదండి. మీరు ఇక్కడ నేను ఆల్రెడీ మీకు షుగర్ బీడ్స్ తో నేను వర్క్ చెప్పాను కాబట్టి సేమ్ షుగర్ బీడ్స్ ఇంకా ఈ బంచెస్ అంటే యాంటిక్ బీడ్స్ అంటే మీడియం సైజ్ అండి. ఇవి వచ్చేసరికి షుగర్ బీడ్స్ అంత సైజ్ కాదు, ఇవి కొంచెం పెద్ద సైజ్ అనమాట. మీకు అవి ఇవి కూడా సేమ్ అంటే ఏంటంటే మీకు అవి ఇవి కూడా కుట్టడం ఒకటే అండి. మీరు మ్యాక్సిమం 1 లేదా 2 వేసి మాత్రమే కుట్టండి. అంతకన్నా ఎక్కువ వేసి కుట్టారనుకోండి అది లూజ్ అయిపోద్ది. లూజ్ అయిందంటే మళ్ళీ మనకి దేనికన్నా తగులుకుని గుబుక్కును ఊడిపోవడం లేదంటే తెగిపోవడం అలా జరుగుతాయి అనమాట. కాబట్టి మీరు 2 లేదంటే సింగిల్, అది దేనికి షుగర్ బీడ్స్కి మాత్రమే. అది యాంటిక్ బీడ్ మాత్రం ఖచ్చితంగా సింగిల్ బీడ్తోనే వేసి కుట్టడానికి అయితే ట్రై చేయండి. ఇది మాత్రం అసలు మర్చిపోవద్దు. త్వరగా అయిపోద్ది కదా అని చెప్పేసి 2 3 వేసేసి మాత్రం మీరు కుట్టడం అయితే అలా మాత్రం అసలు అలా చేయకండి, సరేనా? అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూడండి నేను గోల్డ్ మొత్తం అంతా కూడా మళ్ళీ 3rd లైన్ కూడా షుగర్ బీడ్స్తోనే వేస్తున్నాను. ఆల్రెడీ నా క్లాస్లో షుగర్ బీడ్స్ ఎలా వేసుకోవాలనేది నేను మీకు చెప్పాను. ఇప్పుడు జస్ట్ 2 క్లాసెస్కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. గొలుసుకుట్టు ఇంకా షుగర్ బీడ్స్ అనేది చేసుకున్నాము. చూడండి నేను ఫోన్ యూజ్ చేసుకుంటూ ఎలా డిజైన్ గీసుకుంటున్నాను నేను ఇదే చెప్పానండి. ఎలా వాడుతున్నాను ఎలా గీసుకుంటున్నాను అనేది నేను మీకు పూర్తి డీటెయిల్ అయితే మాత్రం నేను చక్కగా వేరే వీడియో చేశాను, అది ఒకసారి మీరు చూడొచ్చు. నేను దీని కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీరు అది ఓపెన్ చేసినా సరే లేదంటే ప్లేలిస్ట్లో మాత్రం యాడ్ చేసి నేను ప్లేలిస్ట్ కూడా కనెక్ట్ చేసి పెడతానండి. ఒకసారి మీరు అందులో కూడా నా మగ్గం వర్క్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. క్లాసెస్ ఉంటాయి, తర్వాత నేను చేసిన మగ్గం వర్క్స్ కూడా ప్రతిదీ
ప్రతిదీ కూడా ఉంటాయండి. ఒకసారి మీరు గమనించినట్టయితే నా ఛానల్లో మగ్గం వర్క్స్ కోసము లాంగ్ వీడియోస్ అన్నీ కూడా మగ్గం వర్క్స్ కోసమే చేస్తానండి. అండ్ షార్ట్స్కి వచ్చేసరికి నేను నా డైలీ లైఫ్ మొత్తం అంతా కూడా నేను వంటలు కానీ సంథింగ్ వాట్ ఎవర్ ఇంకా మొత్తం అన్నీ కూడా అందులో యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి చూడండి, చాలామంది నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే జస్ట్ లీఫే కదా అని చెప్పేసి ఒక డిజైన్ వేసేసి లాంగ్ అండ్ షార్ట్ అయితే వేసేస్తున్నారనమాట. అది చాలా తప్పండి. అసలు మీరు అట్లా చెయ్యొద్దు. ఎందుకంటే మీరు అవుట్లైన్ వేసుకుని చేసుకున్నారనుకోండి మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఫ్రంట్ ఒకటి, లోపల ఒక కుట్టు, బయట ఒక కుట్టు, లోపల ఒక కుట్టు, బయట ఒక కుట్టు వేసుకున్నారనుకోండి దాని డిజైన్ అనేది తెలుస్తుంది. మీరు ఇక్కడ దీంట్లో గమనించినట్టయితే నేను మధ్యలో కొంచెం ఇంకా వర్క్ అనేది చేశానండి. మిషన్ కుట్లో చూడండి రఫ్ తీస్తారని అంటారు కదా, అట్లా నేను కూడా 4-5 సార్లు పైకి కిందకి అయితే కుట్టు అనేది వేశాను. ఎందుకంటే ఎంబోజ్ అవ్వడం కోసమని నేను అలా వేశాను అనమాట. మనకి లీఫ్ కానీ ఫ్లవర్స్ కానీ అలాంటివి ఏంటంటే ఎంబోజ్ అయ్యాయి అనుకోండి దాని వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. అది దాని ఫినిషింగ్ కూడా చాలా అందంగా వస్తుందండి. అందుకని ఎప్పుడైనా సరే మీరు లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ అట్లాంటివి ఏమైనా వేసుకున్నప్పుడు ఎంబోజ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అదే ఫ్లవర్ అనుకోండి నేను పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేస్తాను. పికాక్స్ వేసినప్పుడైనా సరే నేను పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేస్తాను. ఎప్పుడైనా సరే మళ్ళీ నాకు ఆ వర్క్ వచ్చినప్పుడు నేను మీకు ఎలా ఎంబోజ్ చేయాలనేది నేను మీకు చూపిస్తానండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి అవుట్లైన్ నేను మీరు లీవ్స్ గమనించినట్టయితే అంత క్లారిటీగా అయితే వేయలేదు, అటు ఇటుగా కూడా వేసుకున్నాను. కానీ మనం ఫినిషింగ్లో వాటిని కరెక్ట్ షేప్లోకి అయితే తీసుకురావాలండి. ఎప్పుడైనా సరే మీరు ఫినిషింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకోండి. చాలా చిన్న గొలుసు వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. కోణం కూడా తీయండి. కోణం తీస్తేనే లీఫ్కి ఏదైతే షేప్ ఉంటుందో ఆ షేప్ అనేది వస్తుందన్నమాట. కంపల్సరిగా మీరు ఇలా వేసుకుంటే కనుక మీ వర్క్ అనేది ఫుల్ హైలైట్గా అయితే కనిపిస్తుంది. నాకు కస్టమర్ అయితే చాలా బాగుందని అయితే చెప్పారండి. నేను ఆల్రెడీ కస్టమర్కి ఇచ్చేసాను. ఆవిడ కూడా నాకు చాలా బాగుందని చెప్పారు. నేను దీనికి తీసుకున్న అమౌంట్ వచ్చేసరికి నేను 1500 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట. బాగుంది కదండి వర్క్. చక్కగా మన ఇంట్లోనే నేను చెప్పిన బేసిక్ వర్క్స్ మాత్రమే చూడండి. మీరు గమనించినట్టయితే నేను లాంగ్ అండ్ షార్ట్ ఫ్లవర్ అయితే చెప్పాను, నేను బీడ్స్ వర్క్ చెప్పాను. ఈ బీడ్స్ అన్నీ కూడా ఎలా వేసుకోవాలో అన్నీ ప్రతిదీ కూడా నేను మీకు చూపించాను కదా. మీకు నేను చెప్పిన క్లాసెస్లో ఏవైతే బేసిక్ వర్క్స్ చెప్పానో వాటి మీద ఈ వర్క్ అనేది నడుస్తుంది. ఓకేనండి. ఇంకా అడ్వాన్స్ ఉన్నప్పుడు నేను ఆ అడ్వాన్స్ క్లాస్ కూడా నేను చెప్తూ తర్వాత నేను మీకు బ్లౌజ్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. మీకు ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఛానల్లో లాంగ్ వీడియోస్ అన్నింటికీ మీరు క్లాసెస్ వినాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు నేర్చుకుని వినొచ్చు. సరేనా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఈ ఇలాంటి బ్లౌజెస్ సింపుల్ బ్లౌజెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి లుక్ అనేది ఎలా ఉందో. నేను అక్కడ ఇందాక డిజైన్ గీసినప్పుడు కొంచెం తేడా వచ్చిందని నేను మీకు చెప్పాను కదా, అది చూడండి నేను ఇక్కడ ఎలా కవర్ చేశాను అనేది. మీకు ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలా చెప్పాను అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.